అందరికీ నమస్కారం. ఒరిస్సా రాష్ట్రంలో ఒక పల్లెటూరులో జరిగిన జాతర గురించి చెప్తాను వినండి. జాతర పేరు కలస జాతర. ఏప్రిల్ 13 ఏకాదశి రోజున ఈ జాతర అయితే స్టార్ట్ అయింది. అందరూ కలసాలు తీసుకుని గుడికి అయితే బయలుదేరారు. ముందుగా జగన్నాథ స్వామి గుడి ఎదురుగుండా కాసేపు భజన అయితే చేశారు. తర్వాత కొత్తగా నిర్మించిన మందిరానికి అయితే బయలుదేరారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రజలందరూ రోడ్డుకి ఒకవైపున నడిచారు. మామూలుగా ఇటువంటి జాతరలలో టపాసులు ఎక్కువగా పేల్చి వాయు కాలుష్యం చేస్తుంటారు. కానీ ఈ ఊర్లో జరిగిన 3 రోజుల జాతరలో ఒక్క టపాసు కూడా పేలలేదు. పర్యావరణానికి మరియు మూగ జీవాలకు ఎటువంటి నష్టం కలగకుండా జాతర అయితే కంప్లీట్ అయింది. ఈ మందిరం లోపల రాధాకృష్ణ ఫ్లెక్స్ పెట్టి ఎదురుగుండా కలిసి మరియు తులసి చెట్టు పెట్టి పూజలు భజన అయితే చేశారు. లైటింగ్ అయితే చాలా బాగుందని చెప్పాలి. 3 పూట్ల అన్నదానం కూడా చేశారు. అది కూడా బంతి భోజనాల లాగా కింద కూర్చోబెట్టి బాదమాకుల్లో వడ్డించారు. హరే రామ హరే కృష్ణ భజన అయితే కంటిన్యూగా 48 గంటలు అయితే చేశారు. ఈ విధంగా మీరు చూస్తున్నట్టు మందిరం చుట్టూ తిరుగుతూ డాన్స్ వేస్తూ పాటలు పాడుతూ డ్రమ్స్ వాయిస్తూ చాలా బాగా చేశారని చెప్పాలి. సుమారుగా ఒక 10 టీమ్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా భజన చేసేదానికి. ఒక్కో బృందం సుమారు 1.5 గంట వరకు కంటిన్యూగా చేస్తున్నారు. చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు ఈ శక్తిని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినట్టుగా ఉంది. హరే రామ హరే కృష్ణ భజన ఈ విధంగా చేయడం నేనైతే చూడడం మొదటిసారి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలా 48 గంటలు భజన చేసిన తర్వాత దేవుణ్ణి ఊరంతా ఊరేగించి జాతర అయితే విజయవంతంగా పూర్తవడం జరిగింది. Hare